హలో! నమస్తే. నిన్న జగన్‌మోహన్ రెడ్డి గారు సత్తెనపల్లి ఎళ్ళిన తర్వాత ప్రభుత్వం చాలా ప్రయత్నం చేసింది. ఎక్కువ మంది జనాలు రాకుండా చూడాలని ఆహ్, అంటే ఆ కార్యకర్తలు, ఆయన యొక్క అభిమానులు ఎక్కువ మంది ఫ్లోట్ అవుతున్నారు. ఇప్పుడంటే వాళ్ళు చెప్పిన రీజన్స్ ట్రాఫిక్ అయిద్ది, అక్కడ గల్లీ ఉంది, 30,000 మంది ఎళ్ళలేరు. చాలా రీజన్స్ చెప్పారు. బట్ వాటెవర్ వెనక బిహైండ్ మోటివ్ ఏదైనా సరే, బట్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది ఏంటంటే అంతమంది జనాభాని గ్యాదర్ కాకుండా చూడాలని ఒక ప్రయత్నం చేశారు. అది వెనక ఏ మోటివ్ అయినా కానివ్వండి. అది అది చేయకుండా ఉండాల్సిందే అని నేను ప్రీవియస్ నా అభిప్రాయం చెప్పాను. అది చేయటం అనవసరం అది. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సంబడీ హ్యాస్ ఫండమెంటల్ రైట్ టు విజిట్ ఎనీవేర్. ఎందుకంటే ఒక వ్యక్తి వస్తున్నాడు, సెలబ్రిటీ వస్తా అన్నప్పుడు, ఫ్యాన్స్ వచ్చినప్పుడు అది కంట్రోల్ ఎలా చేయాలని ఆలోచించాలి తప్ప రాకుండా చేయలేము. లా అండ్ ఆర్డర్‌ని ఎలా మనం కంట్రోల్‌లో పెట్టాలి, ఎలాగూ వాళ్ళని మేనేజ్ చేయాలి. అంతే తప్ప వాళ్ళని ఆపకూడదనమాట. జనాల్ని ఆపకూడదు. అదే చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు కదా! పీపుల్ మేనేజ్‌మెంట్. ఇట్ ఈస్ నాట్ పీపుల్ కంట్రోల్. ఇట్ ఈస్ పీపుల్ మేనేజ్‌మెంట్ అని కొత్త థియరీ తీసుకున్నారు. పిల్లల్ని కనండి అని చెప్పేసి. మరి ఆ పీపుల్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఇక్కడ కూడా పీపుల్ మేనేజ్ చేయాలి తప్ప మీరు పబ్లిక్‌ని రానీయకుండా ఆపలేరు కదా! యూ కెనాట్ కంట్రోల్ ద పీపుల్ నాట్ టు కమ్. యూ హావ్ టు మేనేజ్ ది పీపుల్, రైట్? ఆఫ్టర్ కమింగ్ ఫర్ ఎ మీటింగ్ మరి మీకు ఒక సిద్ధాంతం, వీళ్ళకి ఒక సిద్ధాంతం కాదు కదా! పీపుల్ మేనేజ్మెంట్ అనేది ఒక అవసరం లేని దగ్గర పీపుల్ మేనేజ్మెంట్ అనే కాన్సెప్ట్ పట్టుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ అవసరం వచ్చిన పీపుల్ మేనేజ్మెంట్ ఇక్కడ చేయాలి. రానివ్వండి, 1,00,000 మంది రానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు యూ షుడ్ నో హౌ టు మేనేజ్ దెమ్ విదౌట్ ఎనీ మిషప్, స్టాంపీడ్ ఇవన్నీ జరగకుండా మేనేజ్ చేయాలి పీపుల్ని. రాకుండా ఆపలేరు. బట్ వాళ్ళు ఆపడానికి ప్రయత్నం చేశారు. రాకుండా ఆపడానికి ప్రయత్నం చేసి అది విఫలమయ్యారని చెప్పాలి. అది జరగదండి. అది ఇప్పుడు ఏ కాంటెక్స్ట్ అయినా జరగదు. మరి అభిమానం ఎక్కువైనప్పుడు ఎలాగూ వాళ్ళు ఆగరు. అభిమానం ఎక్కువైంది అనుకోండి, రారు, ఆగరు, పరిగెడతారు. సెలబ్రిటీ వచ్చాడంటే మోర్ ఓవర్ ఇది పొలిటికల్ ఫ్యానిజం. ఇది ఏదో మహేష్ బాబు ఎవరో వస్తున్నారు అని అంటే, మీరు వస్తే కొడతారు అని చెప్తే సరేలేను వదిలేస్తారు. ఇది పొలిటికల్ అపోనెంట్స్ ఇదంతా. కొంతమంది దాన్ని ప్రతిష్టగా తీసుకుంటారు, ప్రెస్టేజ్గా తీసుకుంటారు. అది ఇంకా ఎక్కువగా మొబిలైజ్ అయిపోయింది పొలిటికల్గా. సరిపోనీ లేదు తరలించారు అనుకోండి, కార్యకర్తలు వాళ్ళని పట్టుకొని తరలించి మొబిలైజ్ చేశారని ఒక నోటీస్ ఇచ్చారు కదా ఎస్పీ గారు అందరికి నోటీసులు ఇచ్చారు. వీ కేమ్ టు అది ఆ లెటర్ చదివాను. దాంట్లో ఏమని ఉంది, వీ కేమ్ టు నో దట్ యు ఆర్ మొబిలైజింగ్ ద పీపుల్, యు ఆర్ కలెక్టింగ్ ద ఫండ్ టు మొబిలైజ్ ద పీపుల్ ఫర్ ద మీటింగ్. అంతమంది రాలేరు అనే పోలీసులు నోటిఫికేషన్లో రాశారు అంటే అర్థమైంది పీపుల్ మొబిలైజ్ చేస్తున్నారని వాళ్ళ ఉద్దేశం అనమాట, పోలీసుల ఉద్దేశం. మొబిలైజ్ చేస్తున్నారు అనుకోండి, ఎగ్జాంపుల్సే మొబిలైజ్ చేశారా అనుకోండి వైఎస్ఆర్సీపీ వాళ్ళు, అప్పుడు ఇంకా అసలు ఆ కష్టం ఆపలేరు మీరు. ఏదో ఫ్యాన్స్ అభిమానంతో వస్తారు అంటే, వస్తే పోలీసులు కొడతారంటారు అని చెప్తే రాకుండా ఆగేస్తారు ఫ్యాన్స్. వాళ్ళు కావాలని మొబిలైజ్ చేసి జనాలను తీసుకొచ్చేందుకు మీరు ఆడవుతారు. అది ఇంకా కష్టం. ఏ రీజన్ అయినా సరే అది గవర్నమెంట్ ఫెయిల్ అయింది. అది అసలు అది ప్రయత్నం చేయటం అనవసరం. ఇఫ్ జగన్మోహన్ రెడ్డి గారు ఆర్ ఎనీ పర్సన్, ఇఫ్ యూ వాంట్స్ టు హ్యావ్ ఎ పబ్లిక్ మీటింగ్ అండ్ పబ్లిక్ ర్యాలీ విత్ ప్రయర్ ఇన్ఫర్మేషన్, ది పోలీస్ షుడ్ ట్రై టు గివ్ ప్రొటెక్షన్. అది మనం మ్యాక్సిమం చేయగలిగింది. అది ఒకవేళ గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా అదే చేశారు కదండి. సరే, ఏదేమైనా నేను ఏదో కొద్దిగా ప్రాణాలు పోకముందే జాగ్రత్తగా ఉండాలి, స్టాంపీడ్స్ జరుగుతాయి బెంగళూరులో, ఇది జరిగింది అని జస్ట్ ఒక 1 డే ముందు నాకేదో అనిపించింది. నేను ఒక వీడియో పెట్టాను చూడండి. ఒక 3 ప్రాణాలు పోయినాయి. ఓకే, అది ఇంకెవరి తప్పు అనేది అఫ్కోర్స్ పోలీసులు తెలుస్తారు ఎవరి తప్పు, ఎందుకు ఆ ముగ్గురు చనిపోయారు అనేది. ఓకే, సరే, అపోజిషన్ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు కాన్వాయ్లో ఒక కారు తగిలి చనిపోయాడు అని చెప్పేసి వాళ్ళు అపోజిషన్ వాళ్ళు తిప్పుతున్నారు. తర్వాత ఎస్పీ గారు చెప్పినటువంటి మాట ప్రకారం అది జగన్ గారి కాన్వాయ్ కాదు, ఏదో ప్రైవేట్ వెహికల్ గుద్దేసి వెళ్ళిపోయి చనిపోయాడు. ఒక దళితుడు చనిపోయాడు, సింగయ్యనో ఎవరో దళితుడు చంపేశారట. అదే చంపేరేసి అనకూడదు, ఇట్స్ అన్ యాక్సిడెంట్.
బికాజ్ వెళ్తూ గుద్దేసి వెళ్ళిపోయారు. బట్ వాళ్ళ ఆర్గ్యుమెంట్లో కూడా ఒక రీజన్ ఉంది. యాక్సిడెంట్ అయినప్పుడు, గుద్దేసినప్పుడు ఎనీ వెహికల్ దట్ హిట్స్ ఎ కామన్ మ్యాన్ షుడ్ స్టాప్. మరి ఆ గుద్దింది ఎవరో, వాళ్ళు ఎందుకు చూడకుండా వెళ్ళారు అనేది ఒక ప్రశ్న. సరే, అంతమంది ఫ్లోటింగ్లో ఒకవేళ గుద్దారు అనుకోండి, కింద పడ్డాడు అనుకోండి, వెనక వెహికల్ అన్నాక అబ్జర్వ్ చేయాలి. గుద్దిన వ్యక్తి ఒక్కోసారి అబ్జర్వ్ చేయడు, ఫాస్ట్లో వెళ్ళిపోయాడు అనుకోండి, బట్ వెనక వెహికల్ అబ్జర్వ్ చేయాలి కదా. ఇప్పుడు అక్కడ పోలీసులు మేమే చూసి ఎవరు పట్టించుకోకుండా వెళ్ళిపోతుంటే మేము హాస్పిటల్కి తీసుకెళ్ళామని ఒకవేళ టీడీపీ వాళ్ళు ఆర్గ్యూ చేస్తున్నారు. ఒకవేళ అది గినక కరెక్ట్ అయితే మనం ఒకసారి ఆలోచించాలి. అది నిజంగా ఆలోచించాల్సిన మానవత్వం చాలా ఇంపార్టెంట్. మీ కళ్ళ ముందు ఒక వ్యక్తిని యాక్సిడెంట్ గుద్దేసినప్పుడు జగనన్నని ఈరోజు తర్వాత చూద్దామండి. జగనన్నని ఇఫ్ నాట్ టుడే టుమారో ఆ జగనన్న చాలాసార్లు వస్తాడు, చాలాసార్లు ఏదో ఒక రోజు మనం కలవచ్చు జగనన్నని. కానీ అక్కడ యాక్సిడెంట్ అయిన వ్యక్తిని హాస్పిటల్కి తీసుకెళ్ళటమే ముఖ్యం. ఓకే, అది నాకు కొద్దిగా బాధేసిందే. ఆగి ఉండాల్సిందే. ఆ గుద్దిన వ్యక్తి ఎవరో తెలియదు, ప్రైవేట్ వెహికల్ నెంబర్ ఏదో చెప్తున్నారు, బట్ ఇట్ ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ జగన్ కాన్వాయ్. ఎనివే అతను వైఎస్ఆర్సీపీ కార్యకర్త. జగన్ కలవటానికి వచ్చాడు, ఆ ట్రాన్సాక్షన్లో చనిపోయాడు అంటే అర్థం కదా వైఎస్ఆర్సీపీ కార్యకర్తే. ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ నాయకులు వెళ్ళారు, అతన్ని పరామర్శించారు, అక్కడ నుంచి వీడియోలు పెట్టారు, మేము అండగా ఉంటామన్నారు. సో పార్టీ హెజ్ రెస్పాండెడ్ కరెక్ట్లీ. పార్టీ కరెక్ట్గానే రెస్పాండ్ అయింది. పార్టీ వాళ్ళకి అండగా ఉంటామన్నది. ఆ యొక్క దళితులు ఎవరైతే చనిపోయారో ఒక వ్యక్తి యాక్సిడెంట్ అయ్యి కరెక్టే ఉంది. బట్ గుద్దిన వ్యక్తి ఎందుకు ఆపలేదు అనేది మరి టీడీపీ వాళ్ళు చేస్తున్న ఆరోపణలో కొద్దిగా గొప్ప అదైతే నిజం ఉంది. గుద్దిన వ్యక్తి ఆపు ఉండాల్సిందే, కనీసం అనుకున్న వాళ్ళు నాయకు ఉండాల్సిందే. అది సరే. రెండోది, ఇంకెవరో ఒక అతను ఊపిరాడక చనిపోయాడు అని చెప్పేసి అదొక రూమర్ క్రియేట్ చేశారు. ఆ వీడియో నేను చూశాను. అది అతను ఊపిరాడకేం కాదు, అతనికి ఆరోగ్యం ఏదో సమస్య వచ్చి ఆయన సపరేట్గా వచ్చి కూర్చొని ఆ తర్వాత కొలాప్స్ అయ్యాడు. ఇట్స్ నాట్ దట్ స్టాంపీడ్ లైక్ సిచ్యువేషన్. ఇది ఒకటి. ఆరోగ్యం బాగాలేనప్పుడు, హెల్త్ బాగాలేనప్పుడు ఇట్లాంటి పబ్లిక్ మీటింగ్స్కి వెళ్ళటం అనేది అది మనమే రిస్ట్రిక్ట్ చేసుకోవాలి. ఎవరు ఆపుతారు? ఫ్యాన్స్ వెళ్ళొద్దురా అంటే ఆగుతారంటే ఫ్యాన్స్. ఓకే, ఇది వాళ్ళే అసెస్ చేసుకోవాలి. హెల్త్ బాగాలేనప్పుడు మరి అంత ఫ్లోటింగ్లోకి వెళ్ళినప్పుడు మరి ఇలాంటివి జరుగుతాయి. సరే, ఎనివే నేను దీని గురించి మాట్లాడుతున్నది ఏంటంటే, అల్టిమేట్గా నేను ఈ వీడియోలో చెప్పదలుచుకుంది ఏంటంటే, నెక్స్ట్ టైం ఎప్పుడైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి ప్రోగ్రామ్స్ పెట్టుకుంటే మనం కంట్రోల్ చేద్దామనే ఆలోచన అనవసరం. అంటే ఆడియన్స్ రాకుండా కంట్రోల్ చేద్దామని అనవసరం. చేసుకొని ఇవ్వండి. ఇప్పుడు అది జగన్మోహన్ రెడ్డి గారు అలా వెళ్ళటం వల్ల క్రేజ్ పెరిగిద్ది. మళ్ళీ రేపు పొద్దున ఎలక్షన్లో ఓటు పోలరైజ్ చేస్తారని భయం ఉంటే మీరు చేయగలిగింది అదే మీరు కూడా చేయాలి. మీకు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీకు ఇంకా అడ్వాంటేజ్ ఎక్కువ. మీరే ఎక్కువగా మీటింగ్లు పెట్టుకోవాలి. జగన్ గారు వారానికి ఒక మీటింగ్ పెడుతున్నప్పుడు మీరు 3 రోజులకు ఒకసారి మీటింగ్ పెట్టుకోవాలి. ప్రజలను ఓటరైజ్ చేసిన ఆ హక్కు ఉంది ఎవరికైనా. బట్ యూ కెనాట్ స్టాప్ అన్ అపోజిషన్ లీడర్ నాట్ టు విజిట్ పీపుల్ బికాజ్ వాళ్ళు ఆడియన్స్ని మొబిలైజ్ చేస్తున్నారన్నా సరే మనం అడ్డుకోలేము. మొబిలైజ్ చేసే హక్కు వాళ్ళకు ఉంది. లేదు వాలంటీర్గా వస్తారన్నా మీరు అడ్డుకోలేము. పోలీసులు కాపలా కాయటం తప్ప చేయగలిగింది ఏం లేదు. థ్యాంక్ యూ. నమస్కారం.